హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? భలే బాగున్నారు కదా. మేము కూడా బాగున్నాం. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటూ పనిలో పనిగా చిన్న మాటతో ఇది ఆదివారం రోజు వీడియో అండి. ఆదివారం రోజు మా ఊరు గ్రామ దేవతైన దేశతల్లికి మళ్ళీ ఇంకోండి మా ఇంటి వెనకాతలే కోటదుర్గమ్మ ఉంటారండి. ఆవిడ కూడా అమ్మవారే. ఆవిడకి కూడా ఉపారాలు అయితే తీస్తున్నాను. కొత్తగా దిగిన మామిడి పళ్ళు దేవుళ్ళందరితో పాటు గ్రామ దేవతలకు కూడా మేము పెడతామండి. అలాగే పెడుతున్నాను. అగోండి ఇంట్లో అయితే దేశతల్లికి పెట్టేశాను. బయటకు అయితే వచ్చానండి. ఇంటి వెనకాతలే ఉంటారని చెప్పాను కదండి, కోటదుర్గమ్మ తల్లి. ఆవిడ దగ్గరికి అయితే వచ్చాను. మా వీధిలో వాళ్ళందరూ ప్రతిరోజు వచ్చి దీపాలు అయితే పెడుతూ ఉంటారండి. ఇదంతా క్లీన్ చేస్తూ ఉంటారు. కాకపోతే నేనైతే అప్పుడప్పుడు వచ్చి దీపం పెడుతుంటానండి. ఆ మధ్య అయితే డైలీ వచ్చేదాన్ని, కానీ ఈ మధ్య అయితే కుదరటం లేదు. పెళ్ళిళ్ళ సీజన్ అవ్వడం వల్ల షాప్ దగ్గర కొంచెం బేరం ఉంటుందండి. నేను వచ్చేసరికి అయితే లేట్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. అందుకో దీపం అది పెట్టడానికి నాకు అవ్వట్లేదండి. ఆదివారం అయితే కొంచెం వీలు చూసుకున్నాను. ఎందుకంటే ఆదివారం పెద్దగా బేరాలు అవి ఉండవు. షాపులు అవి కొంతమంది తీస్తారు, కొంతమంది అయితే కట్టేస్తారు. మేము మాత్రం అన్నిచ్చం షాపులు తీసుకునే ఉంటామండి. ఆదివారం అయితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది, పెద్ద బేరాలు అయితే ఉండవు. ఇగోండి ఈ గుడి వెనకాతలే సువర్ణముఖి నది ఉంటుందండి. అంటే మన ఇంటి వెనకాతలే గుడి వెనకాతలే సువర్ణముఖి నది అండి. సువర్ణముఖి నది అండి. అమ్మవారికి అంటే ఉపారం ఏం తీస్తామంటే పప్పు అన్నం, దాని మీద చిన్న బెల్లం ముక్క అయితే పెడతామండి. ఇంకా గోధుమ పిండి అట్ట అయితే వేస్తాము. 2 మామిడి పళ్ళు అయితే పట్టుకొచ్చాను. పసుపు కుంకుమ పువ్వులు పెడతామండి. అంతే. ఇగోండి కుంకుమ ఉంటే తీసుకొని కుంకుమ కొంచెం నుదుటినైతే పెట్టుకుంటున్నానండి. ఇగోండి బయటికి అయితే దారి చాలా చల్లగా ఉంటుందండి. ఈ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇగోండి వీధిలో వాళ్ళు చూడండి అక్కడ పైనాపిల్ మొక్క కూడా వేశారు. ఇదంతా క్లీన్ చేసి రోజు మంట అయితే పెడుతూ ఉంటారు, చెత్తా చెదారం అంతానా. ఇంకోండి షాప్కి అయితే వచ్చాను. ఇంటి దగ్గర పనిది గబగబా ముగించుకొని షాప్కి అయితే వచ్చానండి. షాప్కి రాగానే ఇగోండి మొన్న అయితే ఆ మధ్య ఆన్లైన్ చేయించామండి గ్యాస్ పొయ్యి కోసం. అయితే ఇంతవరకు మాకు కొత్త గ్యాస్ కనెక్షన్ అయితే లేదండి. అక్కడ అత్తవారింటి దగ్గర అత్తలవి 2 గ్యాస్ బండ్లు పొయ్యి ఉంది. ఇక్కడ నాన్నల ఇంటి దగ్గర 2 గ్యాస్ బండ్లు పొయ్యి ఉంది. అయితే ఇంతవరకు అయితే నాకు గ్యాస్ కనెక్షన్ అయితే లేదండి. కొత్తగా అప్లై చేసుకున్నాము. ఇది ఫ్రీ గ్యాస్ అండి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారట. అందుకని తెలిసి 3 months అయిందండి, 3-4 months అయింది ఆన్లైన్ చేయించుకున్నాము. కాకపోతే ఇంతలో గ్యాస్ ప్రాబ్లం రావడం వల్ల ఈ గ్యాస్ వస్తుందని అయితే నాకు నమ్మకం అయితే లేదండి. కాకపోతే ఆదివారం రోజైతే వచ్చి ఇగోండి ఈ పొయ్యి చిన్న పొయ్యే ఉంది, కానీ బాగానే ఉందండి ముద్దుగా. అయితే ఈ గ్యాస్ బండ్ ప్రాబ్లం వల్ల నా చిన్న టిఫిన్ షాప్ అయితే క్లోజ్ చేయవలసి వచ్చిందండి. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే నాకు కాస్త భయంగా ఉంది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తే బేరం వస్తుందా రాదా అని భయం అయితే వేస్తుంది. కాకపోతే వదలనండి, ఏ రోజుకైనా స్టార్ట్ చేస్తాను. అయితే కిషోర్ అంటున్నాడు కాస్త ఎండలు అయ్యి తగ్గినాయి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దువు కానీ అనేసి అన్నాడండి. సరే అని చెప్పి అనుకుంటున్నాను, కానీ నా మనసు అంతా టిఫిన్ షాప్ మీద ఉందండి. మళ్ళీ ఎప్పుడెప్పుడు పెడదామా అనేసి అనిపిస్తుంది. కాకపోతే నేను స్టార్టింగ్ ఏదో తప్పు చేసినట్టు అనిపించిందండి. ఎందుకంటే నాకు పెద్దగా అయితే ఇంట్లో చకచకమని చేసిన దాన్ని నేను ఎందుకో కాస్త జంకినట్టు అనిపించిందండి. ఎందుకో బేరం అయితే పెద్దగా అవ్వలేదు. అలాగని చెప్పి వదిలేయకూడదు కదండి, ఎంతైనా ఎదురు చూడాలి. వ్యాపారం ఎప్పుడవుతుందో ఎప్పుడు అవ్వదో తెలియదు కదండి. అయితే ఈ గ్యాస్ బండ్లు రాకపోవడం వల్ల వదిలేసి తప్పు చేసేనేమో అనిపిస్తుంది. అయితే వదిలిపెట్టి తప్పు చేసేనేమో అనిపిస్తుందండి. అయితే మళ్ళీ నేనైతే స్టార్ట్ చేస్తాను, వీలు చూసుకొని అయితే స్టార్ట్ చేస్తానండి. అయితే ఈ గ్యాస్ పొయ్యి సంగతి చూడండి. చిన్న పొయ్యి, స్టీల్ పొయ్యి అండి. అయితే నేను ఇప్పుడైతే వాడుతున్నది ఇనప పొయ్యి అండి. అది ఎప్పుడుదంటే నేను 4వ తరగతి చదువుతున్నప్పుడుదండి ఇనప పొయ్యి. మా ఇంట్లో ఉండేది. అలాగే మా పెద్దమ్మ ఇంట్లో, అంటే మా పెదనాన్న గారి ఇంట్లో, తర్వాత మా చిన్న పెదనాన్న గారి ఇంట్లో, మేనత్తలు 4 దగ్గర కూడా ఈ ఇనప పొయ్యిలో ఉండేవండి. కాకపోతే అందరివి పాడైపోయి మా చిన్న పెద్దమ్మ అయితే వాడుతుంది, అలాగే మా అత్త కూడా వాడుతుంది, మా చిన్నత్త కూడా వాడుతుందండి ఇనప పొయ్యిలు. తర్వాత నేను కూడా ఆ ఇనప పొయ్యి వాడుతున్నాను. అది చాలా బాగా పనిచేస్తుందండి, ఎంత చక్కగా పనిచేస్తుందో. అయితే ఒక్కోసారి నేను కూర సిమ్లో పెట్టి షాప్కి వచ్చేస్తానండి. అన్నం కూడా అత్యవసర పెట్టేటప్పుడు సిమ్లో పెట్టి షాప్కి వచ్చేస్తాను. షాప్ దగ్గర పని చూసుకుని అది వెళ్తుంటాను, అప్పుడు ఆపుతూ ఉంటానండి. అయితే అసలు ఏది పెట్టినా మాడదండి. అంత సిమ్లో అయితే నీట్గా చక్కగా వెలుగుతుందండి. పెద్దదైతే పెద్ద మంట వస్తుంది, చిన్నదైతే బాగా సిమ్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త పొయ్యిలు ఏవి కూడా సిమ్లో అయితే ఉండవండి. అస్సలు బాగోదు దాని మీద వంట. ఇగోండి ఇంటికైతే 7:30 పావుతకు 8 ఆ టైం అవుద్దండి వచ్చేసరికి. అయితే పప్పు అయితే నానబెట్టిమన్నాను, ఎందుకంటే రాత్రి మినపరొట్టె వేద్దాము, పప్పు నానేసిందండి. రాగానే ఒకవైపు పాలు అయితే పెట్టేశాను రాత్రి తోడేయడానికి. కొంచెం వెచ్చబెట్టుకుంటే బాగా తోడుకుంటుంది కదా అనేసి
పాలు మరబెడుతున్నాను. ఒకవైపు అయితే చెన్నా పలుకులు వేయిస్తున్నాను. అగోండి రేపు ఉదయం కూర కోసం అయితే బీరకాయలు అయితే తెచ్చాను. నేనైతే రాత్రిలో అయితే ఏది కొనండి, అప్పటికప్పుడే గబగబా ఏదో ఒకటి కొనేసి వండేస్తాను. కాకపోతే బీరకాయలు నేనైతే కొనలేదు. షాప్కి వచ్చిన కస్టమర్స్ అయితే ఎవరో ఇచ్చారు, ఎక్కువైపోయేటాలకి ఎవరో ఇచ్చేసారండి, అందుకోసమే తెచ్చాను. ఇగోండి మా వంటగది చూడండి ఎలా ఉందో. నేను వచ్చేసరికి కాస్త గజిబిజిగానే ఉంటుంది, ఎందుకంటే ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటానండి. సర్దడానికి కూడా నాకు ఖాళీ అవ్వదు. అన్నీ కూడా ప్లాస్టిక్ డొక్కులేనండి, ఎందుకంటే నా చెయ్యి జోరు. గాజు సామాన్లు గట్టి ఏమైనా పెట్టానంటే ఇంకా అవి అయితే అయిపోద్ది పని. ఏ రోజు ఒక రోజు అయితే వాటిని ఎత్తేస్తాను, అందుకోసం అన్ని ప్లాస్టిక్ సామాన్లు అయితే పెట్టుకున్నానండి. ఇగోండి ఒకవైపు చిన్న సందులో అయితే నీళ్ళు పెట్టుకుంటాను. ఇటువైపు ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అవన్నీ పెట్టుకుంటున్నానండి. అగోండి పైన స్టీల్ స్టాండ్, ఆ కిందనైతే పిడతలు చూసారు కదా, అగోండి మా పొడిదాని క్యారేజ్ అండి చదువుకున్నప్పుడుది. అయితే ఈ వంటగది అంతా కొంచెం సామాన్లే ఉంటాయండి, నాకు ఎక్కువ సామాన్లు అయితే నచ్చవు. అగోండి చిన్న పొయ్య, చెప్పాను కదండి పొయ్యి అనేసి. ఇగోండి ఈ మూల అయితే నూనె పెట్టుకుంటాను. నూనె పక్కన చిన్న రోలు అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి. ఇగోండి ఇక్కడ సాల్ట్, కారం, పసుపు, టీ గుండ, ఆ పక్కన చూడండి చిన్న మట్టి కుండలో అయితే ఇగోండి కలబంద వేసి పక్కన పెట్టుకున్నాను. ఆ మట్టి కుండకి అయితే పెయింట్ వేసి చిన్న పెయింట్ వేసి చిన్న బొమ్మలు లాంటివి ఏవో వేసింది శమితల్లి. నాగోండి దాంట్లో అయితే కలబంద వేసుకున్నాను. ఇగోండి అయితే గిన్నెలు తోమడానికి అయితే రెడీ అయిపోతున్నాను. అగోండి లోపలికి వెళ్తే ఇల్లు అండి మాది. ఈ ముందుకి మెట్లు ఎక్కగానే అయితే వంట కదండి. గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఉదయం నుంచి తోమాల్సిన గిన్నెలండి. రాత్రి అయితే ఒకవైపు వంట చేస్తూ ఇంకోవైపు అయితే ఈ గిన్నెలన్నీ తోముతూ ఉంటానండి. అయితే పాప ఉంది చెయ్యొచ్చు కదా అంటారేమో, అయితే ఇల్లు గుమ్మలు అయితే తీసి బట్టలు మడతలేసి గిన్నెలన్నీ బయటనైతే వేస్తుందండి. వంటలో అయితే కొంచెం సాయం చేస్తూ ఉంటుంది. నేనైతే ఈ గిన్నెలన్నీ తోమిస్తానండి. తనైతే మెల్లిగా తోముతుంది, నాకు పని అవ్వదండి. నేనైతే చాలా ఫాస్ట్గా తోమేస్తాను, అందుకోసమే అయితే తనైతే తోమనివ్వనండి, నేనే తోముతాను. నాకైతే వేరంగా అయిపోద్ది పని. 8:30, 9 అయ్యేసరికల్లా ఈ పనులన్నీ అయిపోయి స్నానం అది చేసిన తర్వాత దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నానండి. దండం పెట్టుకుని అప్పుడైతే తినడానికి రెడీ అయిపోతాము. ఇంకోండి గిన్నెలు అయితే తోముతున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోముతుంటే నాకైతే మా అమ్మే గుర్తొస్తుందండి. ఎందుకంటే ఒకప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ చనిపోయిందండి. అప్పుడు అంతకుముందు కొంచెం గిన్నెలు తోమంటే ఇంకా అస్సలు ఏ పని చేసేదాన్ని కాదండి. మా అమ్మ అయితే నా చేత పని చేయించడానికి ఎంత తాపత్రయపడిపోయేదో. కొంచెం గిన్నెలైనా తోమమ్మ, అలవాటు పడుతుంది, ఆడపిల్లకి పని ముద్దు కానీ భాగ్యం ముద్దు కాదమ్మా అనేదండి. ఇంకా ఈ మాటలు అయితే డైలీ ఆడపిల్లకి పని ముద్దు భాగ్యం ముద్దు కాదు, ఆడపిల్లకి పని ముద్దు భాగ్యం ముద్దు కాదు. అయితే రోజు ఇవే రికార్డింగ్లండి. అయితే నాకైతే ఆడపిల్లకి పని ముద్దు భాగ్యం ముద్దు కాదంటావు కదమ్మా, మన మాయ భాగ్య అంటే మాయకి అత్తకి ఇద్దరికి కూడా ఇష్టమే కదమ్మా భాగ్య అంటే నీ బొంద ఇన్నాళ్ళు కూడా నీకు పనే రాదు అనుకున్నాను, నీకు ఇప్పుడు చదువు కూడా రాదని నాకు అర్థమైపోయింది. అయితే నీకు చదువు కూడా రాదనమాట, ఎందుకంటే భాగ్యం అంటే మీ మాయ కూతురు భాగ్య కాదే సిరి సంపదలు అనేదండి. అప్పుడైతే నేను ఒకటే మాట అనేదండి, ఓహో నాకు ఆ సిరి సంపదలే ఉంటే నేను పెద్ద అయిన తర్వాత పనోళ్ళని పెట్టి పని చేయించుకుంటానులే అనేసి పొగరుగా సమాధానం అయితే ఇచ్చేదాన్ని. ఆ పుస్తకాలు అక్కడ పడేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయేదాన్ని. మా అమ్మ అన్ని పనులు చేసిన తర్వాత వంట అది అయిపోయిన తర్వాత 7 మా ఇంటికి వచ్చి గబగబా అన్నం తినేసి మా నాన్న రాకముందే భోజనం చేసి ఇంకా పడుకుని పోయేదాన్ని అండి. అలా ఉండేదండి నా చదువు పరిస్థితి, నా పని పరిస్థితి. అస్సలు చెప్పిన పని వినేదాన్ని కాదు, చెప్పిన పని చేసేదాన్ని కాదు. ఇంకా అప్పుడైతే మా అమ్మని మాట నాకు తెలియదండి, దానికి అర్థమో తెలియదు, పని కూడా రాదండి. ఇప్పుడు అనిపిస్తుంది పనిమంతులు భాగ్యవంతులు కాగలరు కానీ భాగ్యవంతులందరూ పనిమంతులు కాలేరని. ఏదో ప్రాస బాగుందని మాట్లాడేశాను. మీకు అర్థమైతే దానికి కామెంట్ చేయండి. ఇంకోండి స్నానం అది చేశానండి. స్నానం చేసి నాకు రాత్రి 9:30 అవని, ఒక్కోసారి 10 కూడా అవుద్దండి స్నానం అది చేసేసరికి. అప్పుడైతే దేవుడికి చిన్న దీపం వెలిగించుకొని ఊదొత్తి వెలిగించుకుంటానండి. ఎందుకంటే ఉదయం అంతా పని చేయడానికి నాకు శక్తిని ఇచ్చిన తండ్రి నీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ చిన్న దీపం అయితే వెలిగిస్తాను. మళ్ళీ యథావిధిగా ఇగోండి ఇక్కడ దీపం వెలిగిస్తాను, మళ్ళీ రామయ్య దగ్గర ఒక దీపం, మళ్ళీ తులసమ్మ దగ్గర ఒక దీపం. రాత్రి 10 ఇటు అనుకోకండి, ఎందుకంటే నాకు ఇదే అలవాటండి. అయితే నాకు పెళ్ళి అయినప్పటి నుంచి ఇదే అలవాటండి. రాత్రి ఏ టైం అప్పుడైనా స్నానం చేసుకుని దీపం పెట్టుకోవడం. అయితే షాప్ దగ్గర నుంచి వచ్చి ఇంటి పని అంతా చేసుకొని వంటది అయిపోయిన తర్వాత నాకు ఎంత అవుద్దంటే 9:30 ఆ టైం కూడా ఒక్కోసారి అవుద్దండి. పండగ సీజన్స్లో అయితే 10 కూడా అవుతుందండి. అలా అప్పుడే స్నానం చేసుకొని దీపం పెట్టుకొని అన్నం తింటానండి. దీపం పెట్టుకోకపోతే నా మనసు అంతా ఏదోలాగా ఉంటుంది. నాకు వీలు కాకపోతే పాపే పెడుతుంటుందండి. అది ఒక్కోసారి స్నానం చేసుకోవడానికి నచ్చుకోదు రాత్రిళ్ళు, అందుకోసమని తనకు చెప్పనండి. దాదాపుగా నేనే ఈ పని అంతా చేసుకుంటాను, నేనే దీపం పనే కదా చూసుకుంటాను. అగోండి తులసం దగ్గర అయితే చిన్న దీపం అయితే వెలుగుతుంది, చిన్న దీపం వెలిగిస్తాను. ముట్టుకోండి రాత్రిళ్ళు. అగోండి రాత్రి చీకటిగా ఉంది మా బజార్ అంతాను. నీళ్ళైతే పైకి పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా భోజనాలు చేసేయాలి. భోజనం చేసిన తర్వాత గిన్నెలు అయితే ఏమీ తోమనండి. ఇంకా అంతే. నచ్చితే వీడియో లైక్